చిప్పు అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ శ్రీను అలాంగ్ విత్ చూడి గారి సుధీర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సూపర్ డాన్స్ చేస్తావే. థాంక్యూ. పని చూసుకో. ఏమండి ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? ఈ రోజు ఆఫీస్ సెలవు ఇచ్చారా మాకు? ఎందుకు? ఆఫీస్ లో లిఫ్ట్ పని చేయట్లేదు. లిఫ్ట్ పని చేయకపోతే మెట్లు ఉంటాయి కదండి, ఎక్కి వెళ్ళొచ్చు కదా. మాది ఏ కంపెనీ? లిఫ్ట్ కంపెనీ. అందుకని మా ఆఫీస్ అపార్ట్మెంట్ మొత్తం మెట్లు తీసి లిఫ్ట్ లో ఎంచుకున్నాడు. అదేం పనండి? ఆడికి పిచ్చి. ఆడి ఇంట్లో హాల్ నుంచి బాత్రూమ్ లో కదా లిఫ్ట్ లో వెళ్తాడు. అక్కడ నుంచి వాష్ నుంచి బయట లిఫ్ట్ లో వస్తాడు. బెడ్రూమ్ లో కూడా లిఫ్ట్ లో వెళ్తాడు. ఎందుకు? ఆడి ఇంటి నుంచి ఆఫీస్ కి రావాలంటాడు. లిఫ్ట్ ఎంచుకున్నాడా? లిఫ్ట్ లో వస్తాడు. స్కూల్ ఫీజు కట్టలేదంట బాబుకి. టీచర్ ఫోన్ చేశారు. అసలు పక్కింటి వాళ్ళందరూ అడుగుతున్నారండి మీ బాబు ఫీజు ఎందుకు కట్టలేదు అని. నేనే కేవలం కట్టలేదే. ఎందుకు? లాస్ట్ మంత్ స్కూల్ కి వెళ్ళా. ఏంటంటే మీ అబ్బాయి సైలెంట్ గా ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడు, మీ అబ్బాయి పేరు కూడా ఎవరికి తెలియదని చెప్పారు. ఫీజు కట్టడం మానేసారు. మాడు గురించి అందరూ మాడుకున్నారు ఫీజు కట్టలేదని. అందరూ తెలిసింది పేరు ఇప్పుడు. అసలు వాడి పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. మొన్న ఆపరేషన్ అయిన కాడ నుంచి ఏంటో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడండి. మన మంచం నుంచి పడిపోయిన తర్వాత ఆడికి బ్రెయిన్ కి చిన్న దెబ్బ తగిలిందట. సో వేరే వాడు చిప్ తీసుకొచ్చి పెట్టారన్నమాట. అంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసా కదా. సో అలాగే ఇప్పుడు ఆడు కొంచెం అప్పుడు తేడా బిహేవ్ చేస్తాడు. ఆడేం అనొద్దు, అర్థమైందా? సరేనండి. ఓకేనా? ఏమండి మర్చిపోయాను, టాబ్లెట్లు వేసుకోండి. రోజు షుగర్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకుంటారు కదా, ఈ రోజు ఏంటి బీపీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత షుగర్ టాబ్లెట్ వేసుకున్నారు? అది షుగర్ టాబ్లెట్ ఇచ్చి సరిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ ముందు వేసుకున్నారు కదా. ముందు ఆవిడ వేసుకున్నానా? ఆ రెండు క్యాన్సర్ మళ్ళీ ఫ్రెష్ గా ఇచ్చే. మరి ఇప్పుడు 5 టాబ్లెట్లు వేసుకున్నారు కదా. నన్ను తగలెట్టు ఎదురు కదా. ఆడితో టెన్షన్ తట్టుకోలేకపోతుంది. ఆడు ఎక్కడ ఉన్నాడు? ఆడుకుంటున్నాడు. పిల్లండి నానా కొంచెం జాగ్రత్త. నానా ఎక్కడికి వెళ్ళానా? నాన్న అనుకోవటానికి వెళ్ళావా? లేదు నాన్న, ఆడుకోవడానికి వెళ్ళావా? మీ కొడుకు మా కొడుకుని బ్యాట్ ఇచ్చి కొట్టాడా? కొట్టావా? ఏం లేదన్న, ఆ రాము గారు అదే ఆడుకుందాం రారా అన్న. నేను వెళ్ళి బ్యాట్ పట్టుకుంటాడు, బాల్ పట్టుకుని అలా కొట్టినాను నాన్న మీదకి. అన్న భయం వేసి బ్యాట్ వేసుకుని నేను ఇలాగ వెళ్ళి కొట్టేయండి. ఆడు వస్తుంది బాల్ వేయడానికి, నువ్వు బ్యాట్ తో కూడా ఆడు కొట్టకూడదు. నాన్న నాకు తెలియదు నాన్న. నా కొడుకుని కొట్టిండు, ఓకే, నన్ను కూడా కొట్టాడండి. ఎరా అంకుల్ కొట్టావాట? నాన్న రాము గారు క్రికెట్ తర్వాత మళ్ళీ దొంగ పోలీస్ ఆడదాం అన్న. నేను పోలీస్ నాన్న, అదేమో దొంగ నాన్న. నేనిద్దరం ఆడుకుంటాను అన్న. ఆ బొక్కలోనేమో అంకుల్ ఒక ఆంటీని, అందుకని పోలీస్ కన్నా తప్పని కొట్టాను నాన్న. తప్పు కదండి, అది నా పిల్లమండి. పిల్లల్ని పెంచడం రాకపోతే కనొద్దు, కనేసి ఇట్లా ఊరి మీద వదలొద్దు. ఆ ముఖం చూడండి ఎట్లుందో. పెళ్లి చేసుకోరా తెలుస్తుంది నీకు. పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకో తెలుస్తుంది. అర్థమైందా? కొడుకు కూడా అంకుల్ ఏమైంది అంకుల్? ఏంటండి ఇది? స్మార్ట్ సీన్ అని వెళ్ళండి. తప్పులుగా కొట్టకూడదు ఎవరిని, అర్థమైందా? అదే నాన్న. కూర్చో. ఏమే ఇంట్లోకి పనులు చూసుకో. అలాగేనండి. నాన్న హోంవర్క్ చేసావా? నాన్నకి చేశాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ షాట్, డి ఫర్ బేబే ఎమ్రో, ఈ ఫర్ ఎంబే, ఎఫ్ ఫర్ నాన్న ఎఫ్ ఫర్ ఫాక్స్ నాన్న. వెళ్ళి ఆడుకున్నాను కొంచెం గేమ్స్ అవి. సరే నాన్న. ఏంటో వెళ్తారేడు రాగు ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో. ఏరా ప్రసాద్. అరే సుధీర్, రాహుల్. హాయ్ అన్నయ్య గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. కూర్చో. ఏమే సుధీర్ గారు వచ్చాడు కదా. మర్చిపోయాను, ఇప్పుడే ఉండండి, టీ తీసుకొస్తాను. ఏమే ఇప్పుడు ఏంటి టైము? రాత్రి 9:30. ఈ టైం టీ తాగుతారా భోజనం చేస్తారా? సారీ అన్నయ్య గారు, భోజనం ఏర్పాటు చేస్తాను. భోజనం ఏర్పాటు చేయమని కదా, ఆల్రెడీ భోజనం చేసి వచ్చుంటాడు, అర్థమైందా? తెలుసు గారి గురించి. స్వీట్స్ తింటారుగా? అది భోజనం చేసిన స్వీట్స్ తినేసి వస్తాడు ఆల్రెడీ. నిలుపు, లోపలికి వెళ్ళు. ఒక నిమిషం ఆగు. గ్లాస్ మంచినీళ్ళు. ఏంటి విషయాలకు వచ్చావు? ఊరికే ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి. డాక్యుమెంట్స్ లోపల పట్టుకొస్తాను. ఏంటి సంగతి? ఎంతవరకు వచ్చింది నీ పెళ్లి సంబంధాలు అవి? అమ్మాయికి నేను నచ్చుతున్నా, నాకు అమ్మాయి నచ్చుతుంది. ఎంత పోయిన టైం నా మీద ఎంక్వైరీ చేస్తున్నారా, అక్కడ పోతుంది మొత్తం. ఇంకేటి ఎదవని ప్రూఫ్ అయిపోతుంది. పర్లేదు, ఎంక్వైరీ చేసిన ఒక్కడ దొరికిపోతే పర్లే, నాతో పాటు నీ పేరు కూడా వస్తుంది, అది నా బాధ. ఎంక్వైరీలోనా? ఏంటి మన ఇద్దరు పేర్లే, మూడోడి పేరు నాన్న ఆడుకో. సరే నాన్న.
నువ్వే ఏదో ఒకటి చేసిన పెళ్లి చేయాలిరా. నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉందిరా. నా మీద ఎంక్వైరీలు ఏం చేయరుగా? అది కూడా చెప్పాను, ఎంక్వైరీ చేయరు. వాళ్ళకు కండిషన్ పెట్టారు. ఏంటిది? అమ్మాయి కోసం ఎంక్వైరీ చేయకూడదట. అరే ఈ ఆఫర్ చూసారా? మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు 50% డిస్కౌంట్ గోల్డ్ షాప్ లో. తెలుసు, అది చూసాను. నేను వెళ్ళా 1 గంట నుంచి 2 దాకా లంచ్ బ్రేక్ అంటే వాళ్ళకి. అక్కడ వెయిట్ చేసి తర్వాత కొట్టుకుంటాడని చెప్పి అది పెట్టారండి పేపర్ లో. సరే సరే, నేను డాక్యుమెంట్స్ పట్టుకొస్తా. ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకుంటారా? సరేనా? ఏమే ఆ బీరో తాళాలు తీసుకుంటారా, డాక్యుమెంట్స్ తీయాలి. రాహుల్ ఆడుకున్నా, వస్తాను. సరే నాన్న. నానా రాహుల్ అంకుల్ ఎలా ఉన్నారా? ఎత్తుకోండి. ఇప్పుడు వద్దులే, తర్వాత ఎత్తుకుంటా. పిల్లల్ని ఎత్తుకోను అంకుల్ అంతే. అంకుల్ ఏంట్రా? దా, దా. కమ్ ఆన్ హార్డ్వేర్ సుధీర్. ఎత్తుకోవడం కష్టం కానీ. నానా పెద్దయ్యకి ఏమవుతావు? నాన్న ఎప్పుడు చెప్తా ఉంటారు అంకుల్, పెద్దగా అయితే అయ్యోగాని రా సుదీర్ఘాలకు అసలు అవ్వక అని చెప్తారు అంకుల్. ఏ నాలా ఎందుకు అవుద్దంటాడు? అంటే మీరు పెద్ద ఫ్లూట్ అంట కదా అంకుల్. ఫ్లూటా? అదే ముందు లా ఉంటది కదా అంకుల్. లఫూట్. అదే అంకుల్. మీ నాన్న ఊరికే అంటుంటాడు రా ఇవన్నీ. అంకుల్ అవన్నీ పక్కన పెట్టి కానీ అంకుల్. మీ స్కూల్లోనే కళావతి టీచర్ ఉంటది కదా, ఉంటది అంకుల్. నెంబర్ ఉందా? చెప్పరా చెప్పరా బంగారు తండ్రి. 98 98 776654321 లాస్ట్ లో 0 అంకుల్. ఇదేట్రా 9 నుంచి 0 దాకా మొత్తం వెనక నంబర్లు చెప్పావు? మా కళావతి టీచర్ పొద్దు నుంచి అవే చెప్తారు అంకుల్. నేను అడిగింది ఆవిడేం చెప్పిద్దా కాదు అంకుల్. ఆవిడ ఫోన్ నంబర్ ఉందా అని అడిగా. అంకుల్ ఆ ఫోన్ నంబర్ చెప్పు. చెప్పరా త్వరగా. 9849 37 ప్లస్ 6 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ బ్రాకెట్ క్వశ్చన్ మార్క్ ఆశ్చర్య మార్క్. నేను ఏమడిగా 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 నంబర్ 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 చెప్పడానికి ఎందుకు అంత చేస్తాను? నంబర్ చెప్పడానికి పిలుతున్నాంరా. ఎవడరా నువ్వు? నన్ను పిలుతున్నాంరా. ఏం చేయరా, ఏం చేయరా, ఏం చేయరా? కాదు ఏంటి ఇలాగ మాట? అంకుల్ ఏం మాట్లాడాం అంకుల్ ఇప్పుడు? ఆట. అరే రే 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 ఈ వేరియేషన్ వద్దురా అంకుల్. ఇప్పుడు అంకుల్ కళావతి టీచర్ నంబర్ చాక్లెట్ ఇస్తా చెప్తే. చాక్లెట్ అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ చాక్లెట్ అంకుల్. చాక్లెట్ ఇవ్వడానికి ఏం రా? నా బొమ్మ అంకుల్ కింద పడింది. రాంప్రసాద్. చెప్పు చెప్పు చెప్పు. రాంప్రసాద్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ పక్కన పెట్టు. రే నీకు చూస్తుంది తేడా జరుగుతుందా? ఏంట్రా వాడు బాగున్నాడుగా. ఒక్క 1 మినిట్ లో నీకు సర్ప్రైజ్ ఇప్పిస్తాను చూడు. సరే 1 మినిట్ లో సర్ప్రైజ్. అంకుల్ బొమ్మ చెప్పరా. హలో లక్ష్మి, మిస్ అవుతున్నావా? నేను మిస్ అవుతున్నాను. యా సాయంత్రం వస్తా. మామూలు ఉండదు. ఒక్క నిమిషం మళ్ళీ ఇప్పుడే చేస్తా, డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో భవాని, నాకు రాత్రి కుదరదు, మధ్యాహ్నం ఓకే, లంచ్కి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. వస్తా వస్తా వస్తా. ఓకే బాయ్. ఎరగదేద్దాం, ఓ రేంజ్ లో ఉండాలా. ఎంతమంది ఫోన్ చేస్తారు నా కళ్ళ ముంగట? ఎవరికి చేసినావు కాల్? అలా కదా, నాన్న కాల్ చేసిండా? గుద్దుతో గుద్దు. ఒకటి కమిటీగా పెళ్లి చూపులు చూసుకో, పెళ్లి చేసుకో, ఇవేమి ఉండవు. అర్థమైందా? అంకుల్ నేను కూడా ఆడతా. అరే ప్రసాద్, ఎరా ఎరా నాకు చొక్కలు చూపించేస్తున్నాడు రా. ఏంట్రా అడికి ఏమైందిరా? ఉండు అడేడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అటు చూడు సరే అండి. చిట్టి చిలకమ్మ చిలుకొచ్చే మామా చిక్కుపక్క బండి వస్తుంది, చిక్కుపక్క రైలే దీన్ని స్టైలే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్. నీ బొంద అది పిచ్చిరా, అది పిచ్చిగా ఆడికి పిచ్చి పట్టిందిరా. బ్యాక్ సైడ్ కుట్లు చూడరాడికి. ఇస్మార్ట్ శంకర్ చూసావా? చూసా. నేను రోజు చూస్తున్నారా. డాక్టర్ అన్న పిలిచేది ఫోన్ చేశాను, న్యూరాలజిస్ట్ వస్తున్నాడు ఇందాకే. ఏమంటే పిలిచారండి? డాక్టర్ మీరు మా పక్కింటి డాక్టర్ మీరేనా? అవును, న్యూరో సర్జన్. వాడికి ఏదో మైండ్ లో చిప్ పెట్టారంటండి, కొంచెం సెట్ చేయండి సార్. ఆ చిప్ సంగతి చూడండి సార్ కొంచెం. ఇదేంటిది ముఖం మీద అన్ని ముడతలు వస్తున్నాయి? మీకన్నా ఎక్కువ ఉన్నాయా? సెట్ అయిపోయింది. ఆ బీపీ టాబ్లెట్ అందుకోండిరా. షుగర్ టాబ్లెట్ ఎక్కడ? డాక్టర్ కాంపిటీస్ మీ చిప్పుగా నేస్తారంటే అడిగి. చచ్చేయండి ముందు. అరే ఏమ్రో మీద చేస్తున్నాంరా, మీద చేస్తున్నావు బొర్రాను. అరే ఏమ్రా దూరం పోతున్నావేమ్రో? బాత్రూమ్ తీసుకెళ్ళరా, దగ్గరుండి దారా.
అరే ఎవడా చిప్పు మార్చింది ఎవడబే అక్కడ పెడతా. నాకు బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. గుడ్. రోజా గారు చాలా వేరియేషన్స్ చూపించాడు సీన్, బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది.